రైట్. ఇక దీనికి సంబంధించి విశ్లేషణను అందించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు జూమ్ లైన్లో. వారితో మాట్లాడి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, ఇటు శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇటు జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ల పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరు బీజేపీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది? అడిగారమ్మా, చెప్పండి సార్. వాయిస్ బ్రేక్ అవుతున్నది. వాయిస్ వినిపిస్తున్నదమ్మా ఇప్పుడు? వినిపిస్తుంది సార్. ఓకే. బీజేపీ అధిష్టానం, బీజేపీ కేంద్ర నాయకత్వం జాతీయ అధ్యక్ష పదవికి ఎవరు అయ్యే అవకాశం ఉంది సార్? బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరయ్యే అవకాశం ఉంది? ఇటు ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ నాకున్న సమాచారం మేరకు ధర్మేంద్ర ప్రధానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా రోజుల నుంచి కూడా ఆయన పేరు ప్రస్తావన వస్తున్నది. అయితే ఏంటంటే బీజేపీ జాతీయ నాయకత్వం ఇవాళ ఎలా ఉందంటే అన్ని సర్ప్రైజ్ చేస్తారు వాళ్ళు. మనం ఏదో అనుకుంటున్నాం, టీవీలలో వస్తుంటే ప్రచారం జరుగుతుంటే పేర్లు అవన్నీ కాకుండా ఇతర పేర్లు వస్తాయి. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించే విషయంలో కానీ, తెలంగాణ అధ్యక్షుడు నియమించే విషయంలో కానీ వేరే వచ్చాయి, తర్వాత నిర్ణయం వేరేగా వచ్చింది. అలాగే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి నియమించే విషయంలో కానీ, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ను మళ్ళీ నియమించే విషయంలో కూడా ఎవరు ఊహించలే వాళ్ళ పేరు. అంటే ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశము ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చాలా పేర్లు చెప్పారు, చివరకు రామ్ మాధవ్ గారి పేరు కూడా చెప్పారు, కిషన్ రెడ్డి గారి పేరు కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు జాతీయ అధ్యక్షుడి అవకాశం ఈసారి ఉండకపోవచ్చు. వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ జాతీయ అధ్యక్షుడిని తెలుగు రాష్ట్రాల నుంచో లేదా దక్షిణాది నుంచో, మీరు అన్నట్టు తమిళనాడు నుంచో ఎవరినైనా నియమించిన పార్టీ ఇంకా ప్రయోగాలు చెయ్యరు. గతంలో ప్రయోగం చేశారు, వెంకయ్యనాయుడు గారు నియమించారు, పార్టీ ముందుకు ఏం వెళ్ళింది. అలాగే అంతకుముందు బంగారు లక్ష్మణ గారు నియమించారు, ఏమైంది. అందువలన నాయకత్వం విషయంలో ఉత్తరాది నుంచే ఉండాలి అన్నది, లేదంటే ఒరిస్సా కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు, అక్కడ అధికారంలోకి వచ్చారు కాబట్టి. మనకు తమిళనాడు అవకాశము అంటే ఇక్కడ గవర్నర్ గా ఉంటూ తమిళసై గారు మళ్ళీ అక్కడికి పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. వస్తే మొత్తం దేశం అంతా కూడా మేనేజ్ చేయవచ్చు అనేది ఉంటది. అన్నీ ఆలోచిస్తారు, అంత సులభంగా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కమిట్మెంట్తో ఎవరు ఉంటారు, పార్టీకి ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు లీడర్లు బయటికి చెప్పుకోవడానికి కమిట్మెంట్ ఉన్నట్టు చూపిస్తున్నారు, కానీ అంతర్గతంగా వచ్చేసరికి అనేక ఆరోపణలు వస్తున్నాయి అందరి మీద కూడా. అందువలన ఇప్పుడు రామ్ మాధవ్ గారి విషయంలో కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారి విషయంలో కానీ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంత సులభంగా జాతీయ అధ్యక్షుల పదవులు, తర పదవులు ఇస్తే ఇవ్వచ్చు, అది వేరు. పార్టీలో ఉపాధ్యక్ష పదవులు ఉంటాయి, ప్రధాన కార్యదర్శి పదవులు, ఇవన్నీ ఉంటాయి. బాధ్యతలు కొన్ని అప్పగించే అవకాశాలు ఉండొచ్చు, కానీ అధ్యక్ష పదవి విషయంలో మాత్రం ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే ఆయన కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ, కేంద్ర మంత్రిగా ఇప్పుడు ఉంటూ మధ్యప్రదేశ్లో మంచి పేరే తెచ్చుకున్నాడు. ఆయన విషయ పరిశీలనలో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ విషయంలో కూడా
మంచి అభిప్రాయం అయితే ఉంది. కానీ వీళ్ళందరికంటే ధర్మేంద్ర ప్రధానకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నది, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ ఆయన వ్యవహార శైలి అన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎలాంటి ఆయన మీద ఆరోపణలు కూడా లేవు ఇప్పటి వరకు. అందువలన అవకాశాలు ఉండొచ్చేమో అని చెప్పగలుగుతాం. అలాగే లక్ష్మణ్ గారు, ఇది దక్షిణాదిలో మోడీ రీసెంట్గా దక్షిణాది నేతలతో మీటింగ్ పెట్టి అక్కడ పార్టీ బలోపేతం కోసం అసహనం వ్యక్తం చేశారు. అందుకోసం ఏమైనా దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నుకునే అవకాశం ఏమైనా ఉందా ఈసారి? కిషన్ రెడ్డి పేరు అలాగే వినిపిస్తుంది. అసహనం వ్యక్తం చేశారు అంటే మళ్ళీ కిషన్ రెడ్డి పేరు ఎట్లా అనిపిస్తుందేమో. ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఎదుగుదల విషయంలో వీళ్ళు ఏమాత్రం పనిచేస్తున్నారు, బండి సంజయ్ లేకపోతే ఈటెల రాజేంద్రో లేకపోతే కిషన్ రెడ్డో లేకపోతే లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ పార్టీలో ప్రముఖంగా ఉన్న వాళ్ళందరూ ఏమాత్రం పనిచేస్తున్నారు అనేది తీసుకున్నప్పుడు అన్ని ఓటమిలే కదా. జూబ్లీ హిల్స్ ఇచ్చిన క్యాండిడేట్కి ఓడిపోయిన క్యాండిడేట్గా మళ్ళీ టికెట్ ఇస్తే ఇవాళ డిపాజిట్ రాలేదు, గతంలో వచ్చిన దానికంటే ఇంకా ఓటు తగ్గాయి. అది డెసిషన్ ఎవరిది? కిషన్ రెడ్డి గారిది. బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆయనే తీసుకోవాలి. అలాగే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత జరిగాయి. ఎన్ని చోట్ల గెలిచారు? చాలా చోట్ల ఓడిపోయారు. ఏదో కొద్దిగా నామికావాస్తి వచ్చాయి. ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు కదా. ఇప్పుడు నాయకత్వం అంటే ఇప్పుడు కేవలం పార్టీని చూసి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు, నాయకులు చూసి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. అసమర్థ నాయకుల్ని, అనామకుల్ని తీసుకొచ్చి పార్టీలో టికెట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎలా గెలుస్తారు? గెలవనప్పుడు దాని రియాక్షన్ అనేది ఉంటుంది కదా, కార్యకర్తల్లో కూడా ఉంటుంది కదా. అలాగే కార్యకర్తలకు ఎంతవరకు వీళ్ళు పనికొస్తున్నారు, ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఎక్కువ మైనస్ పాయింట్స్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. వీళ్ళకి వచ్చే అవకాశాలు అయితే లేవని.